కొండపిండాకు ఒరిజినల్ దీనికి తెల్ల పువ్వులు ఉంటాయి ఇలాగా. జై శ్రీరామ్, అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదా, దీన్నే కొండపిండి ఆకు అంటారు. ఇప్పటికీ నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. మన కిడ్నీలో రాళ్ళు గనక ఫామ్ అయితే, ఒకవేళ ఇప్పటికే ఎన్నోసార్లు తీయించుకున్నప్పటికీ కూడా అవి శరీర తత్వం వల్ల పిత్త శరీరానికి తిరిగి మళ్ళీ ఆ రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలోని, నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకునే వాళ్ళలోని ఈ సమస్య అనేది మళ్ళీ రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది. అటువంటి దానికి దివ్యమైన ఔషధమే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి కొండపిండి ఆకు. దీనిని ఎలా వినియోగించుకోవాలి? చాలా సులువండి. రెగ్యులర్గా వారంలో కనీసం 2-3 సార్లు మనం పప్పు వండుకుంటాం కదా, అదే పప్పులో ఈ ఆకులను శుభ్రంగా కడిగేసి పప్పులో వేయండి. పప్పు, ఈ కొండపిండాకు కూర, ఇది వారానికి కనీసం 2-3 సార్లు కిడ్నీలో రాళ్ళు సమస్యతో బాధపడేవారు తీసుకోండి. లేదు సమస్య ఇంకొంచెం తీవ్రంగా ఉంది అనుకుంటే కనుక ఈ కొండపిండి ఆకు చూర్ణం కూడా మీకు ఆయుర్వేద మూలికలు అమ్మే ప్రదేశాల్లోని, అలాగే సూపర్ మార్కెట్లలో కూడా ఇప్పుడు లభ్యమవుతోంది. ఆ చూర్ణాన్ని తీసుకుని వచ్చి ప్రతిరోజు ఈ కిడ్నీలో రాళ్ళు సమస్యతో బాధపడేవారు 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో 1 స్పూను ఈ పొడిని కలుపుకొని రోజు తాగుతూ ఉండండి. లేదు గురువు గారు మాకు దొరకడం లేదు అనుకుంటే గనక ఇక్కడ ఇచ్చిన నంబర్లకి సంప్రదించినా కూడా మేము మీకు ఈ పొడిని పంపించడం జరుగుతుంది. నాణ్యమైనది, అందులో డౌటే ఉండదు. కిడ్నీలో రాళ్ళు, కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ ఉన్న మీ బంధుమిత్రులకు ఈ రీల్ని షేర్ చేయండి. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు.